ముందుగా మనము ఫస్ట్ పాదంలో పుట్టిన వ్యక్తికి ఎలా ఉంటాడంటే వీళ్ళ జీవితంలో కొద్దిగా కాంపిటేటివ్ అంటే వీళ్ళకి కోపం చాలా ఎక్కువగా వస్తుంది. షార్ట్ టెంపర్ మనం అంటుంటాం చూడు, ఒక్కోసారి మన కుటుంబంలో చిన్న మాట చాలా పెద్ద పెద్ద గొడవ రాదంతం చేస్తుంటారు చూడు, అది ఇలా స్వభావం ఉంటది. చాలా చిన్న విషయం ఉంటది, చాలా ఎక్కువగా గొడవ పడతారు వీళ్ళు మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు. అని ఇలాంటి వాళ్ళు తొందరపాటు ఎక్కువగా చేసుకుంటారు జీవితంలో. వీళ్ళకి మొదటి పాదంలో పుట్టిన వ్యక్తికి కొద్దిగా గైడెన్స్ సరిగా కావాలి. అది ఎవరైనా కావచ్చు, తండ్రి కావచ్చు, గురువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. గైడెన్స్ వీళ్ళకి ఖచ్చితంగా కావాలి. జాతకంలో కనుక కుజుడు చాలా బాగున్నట్లయితే, మొదటి పాదం వారు జాతకంలో కనుక కుజుడు మిత్ర రాశిలో కనుక ఉన్నట్లయితే జీవితంలో మీరు ఎక్కువగా మీ అన్న తమ్ములకు నమ్మండి. మీరు ఖచ్చితంగా చాలా ముందుకు వెళ్తారు. రెండో పాదం వారి మొదటి పాదం వారికి కొద్దిగా మైనస్ ఏంటంటే వీళ్ళ జీవితంలో తొందరపాటు వీళ్ళకి కొద్దిగా ఎన్నికకి తెస్తుంది. తొందరపాటు ఎలాంటి క్షేత్రంలో చేయకండి అని తొందరగా నిర్ణయం ఎప్పుడు తీసుకోకండి. ఏదైనా నిర్ణయం ఆలోచించినట్లయితే కొద్దిగా అన్న తమ్ములకు అడగండి, మీ ఫ్రెండ్స్కి అడగండి. ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం ఖచ్చితంగా చెప్తారు. మీరు ఒక్కరు నిర్ణయం తీసుకోకండి. రెండో పాదం వారు ఏంటంటే వీళ్ళ దగ్గర కొద్దిగా ఆడోళ్ళ పట్ల ఆలోచన ఎక్కువగా ఉంటది. విశేషంగా మగవాళ్ళకి చెప్తున్నాను, అశ్విని నక్షత్రం రెండో పాదం వారు మగవాళ్ళకి చెప్తున్నాను. వీళ్ళ పట్ల ఆడోళ్ళ పట్ల ఒక ఆసక్తి ఎక్కువగా ఉంటది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, నా క్యారెక్టర్ సమాజంలో ఎలా ఉంది, నాకు వాళ్ళు ఏమైనా నెగటివ్ అనుకుంటున్నారా, పాజిటివ్ అనుకుంటున్నారా, అందరిలో నేను చాలా బాగుండాలి, ఇలాంటి క్యారెక్టర్ ఈ రెండో పాదంలో పుట్టిన వారికి ఉంటది. వీళ్ళ దగ్గర ప్లస్ ఏంటంటే ఈ రెండో పాదం వారికి వీళ్ళ దగ్గర కంప్యూటర్ నాలెడ్జ్ చాలా ఉంటది. మేష రాశి అశ్విని నక్షత్రం రెండో పాదం వారికి కంప్యూటర్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటది. సోషల్ మీడియా డిజిటలైజేషన్ ఇప్పుడు మనం చూసాము, టిక్ టాక్, యూట్యూబ్ చాలా చూసాం మనము. అందులో చాలా తొందరగా ఫేమస్ అయ్యే వ్యక్తులు కూడా కొందరున్నారు. అశ్విని నక్షత్రం రెండో పాదం కనుక ఉన్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఖచ్చితంగా వీళ్ళ దగ్గర గొప్పతనంతో పాటు వీళ్ళ గుర్తింపు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర డేరింగ్ చాలా ఉంటది. ఒక అమ్మాయితో మాట్లాడాలంటే కొందరికి భయం ఎక్కువగా వేస్తుంటది. కానీ ఇలాంటి వ్యక్తులు కనుక రెండో పాదంలో ఉన్నట్లయితే వీళ్ళ దగ్గర భయం ఎక్కువ ఉండదు. ఓపెన్ గా మాట్లాడతారు అంతా. అందువల్ల వీళ్ళ దగ్గర కొద్దిగా సిగ్గు కూడా అలాగే పడతారు. కొద్దిగా సిగ్గు పడినా కూడా వీళ్ళ దగ్గర కొద్దిగా నెగటివ్ ఏంటంటే అన్ని పనులు తొందరగా కావాలనుకుంటారు. వీళ్ళ మనసుకి ఎప్పుడు వచ్చింది అప్పుడు వీళ్ళ పనులు కావాలనుకుంటారు. ఇదే వీళ్ళ నెగటివ్ పాయింట్. మిగతా అంతా బాగుంటది. కోపం పైన నియంత్రణ, అంత తొందరగా కావాలి, అంత నా వల్లనే కావాలి అనే ఒక నెగటివ్ పాయింట్ వీళ్ళ దగ్గర ఉంటది. ఇప్పుడు మూడో పాదంలో పుట్టిన వ్యక్తి వీళ్ళు చాలా ఇంటెలిజెంట్. అశ్విని నక్షత్రంలో మూడో పాదంలో పుట్టిన వారు వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు. మామూలుగా ప్రతి ఒక్కరు పని చేసే ముందు ఆలోచించుతారు, తర్వాత పని చేస్తారు. ఈ మూడో పదం వారు ఏం చేస్తారంటే ముందుగా పని చేస్తారు, తర్వాత దాని గురించి ఆలోచిస్తారు. నేను చేసింది రైటా రాంగా, నేను చేసింది ఇప్పుడు ఎలాంటి రిఫ్లెక్షన్ దాన్ని రాబోతుంటది, ఎలా ఉంటది, ఇప్పుడు నేను చేసిన పనికి బయట వాళ్ళు ఎలా అనుకుంటారు దాని గురించి తర్వాత ఆలోచించుతారు. అంటే వీళ్ళు నెగటివ్ ఏంటంటే వీళ్ళు పని చేసిన తర్వాత ఆలోచించుతారు, ముందుగానే ఆలోచించారు. ఇది వీళ్ళ నెగటివ్ పాయింట్. వీళ్ళ ప్లస్ పాయింట్ అంటే ఏం తెలుసా, అనుకున్నది చేస్తారు వీళ్ళు. ఇది ఒక ప్లస్ పాయింట్. జీవితంలో మనం చాలా అనుకుంటాం, కొన్ని చెయ్యం. కానీ మూడో పాదంలో పుట్టిన వారు అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతారు. అది ఎంత కాలం పట్టని ఏం పర్వాలేదు, కానీ చేసి ఖచ్చితంగా తీరుతారు. ఈ నాలుగో పాదం వారు ఏంటంటే వీళ్ళు చాలా తొందరగా అప్సెట్ అవుతారు. అశ్విని నక్షత్రం నాలుగో పాదం వారు చాలా తొందరగా నర్వస్ అవుతారు, అప్సెట్ చాలా తొందరగా అవుతారు. ఎవరైనా ఏదైనా అనగానే చాలా తొందరగా మనసు పైన తీసుకుంటారు. అది మనసులో పెట్టుకొని దానికి కున్నస్ అంటారు దాన్ని. అది విషం పట్టిన పాము ఎలా ఉంటది ఆ రకంగా వీళ్ళ మనసులో ఉంటది. కానీ ఇలా వీళ్ళు ఉంటారని నేను అనట్లేదు. ఎందుకంటే జాతకంలో గ్రహస్థితులు ఏ రకంగా ఉన్నాయి అది చూసి దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంటది. కానీ వీళ్ళ స్వభావం మనసు పట్ల చాలా తొందరగా వీళ్ళు తీసుకుంటారు. అని వీళ్ళ దగ్గర ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంటది. అశ్విని నక్షత్రం నాలుగో పాదం వరకు వీళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంటది. వీరు ఎవరికైనా డబ్బు ఇస్తే డబ్బు ఎప్పుడూ తిరిగి రాదు. ఎప్పుడని మీరు ఆలోచించండి, డబ్బు మీరు ఇచ్చినట్లయితే తిరిగి ఎప్పుడు రాదు. కానీ వీళ్ళ దగ్గర నెగటివ్ ఏంటంటే ఒక వ్యక్తి వేరే వాళ్ళకంటే ఈ వ్యక్తి అశ్విని నక్షత్రం నాలుగో పాదం వ్యక్తి అది నా కన్నడని అనుకొని వీళ్ళ మనసులో ఆ భావన పెట్టుకునే ఉంటారు. అంటే వీళ్ళు తొందరగా మనసు పైన నిర్ణయం ఉన్నది. ప్రతి ఒక్కరు వీళ్ళ దగ్గర ఏంటంటే చిన్న మాటకి చాలా పెద్ద రాదార్థం చేస్తారు, మనసు పైన తీసుకుంటారు. ప్రతి ఒక్క విషయాన్ని వదిలేరు. ఇప్పుడు ఎలా అంటే ఒక విషయం ఆలోచించిన తర్వాత వదిలేయాలి. ఈ నాలుగో పదం వారు అలా ఉండరు.
ఆ విషయం గురించి ఆలోచించి అనలైజ్ చేసి మనసు పైన తీసుకొని అప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత తొందర కాదు, కొన్ని రోజులు వారం తర్వాత అప్పుడు దాన్ని వదిలేస్తారు. అంటే వీళ్ళ జీవితంలో ఏంటంటే మనసు పైన చాలా తొందరగా తీసుకుంటారు. వీళ్ళు మనసు ఎంత వీళ్ళు నియంత్రణగా పెట్టుకోగలుగుతారో వీళ్ళు చాలా బాగుంటారు. ఎందుకంటే ఈ 4వ పాదం వారి విశిష్టం ఏంటంటే వీళ్ళు కొద్దిగా అగ్రెసివ్ అవుతారు, మనసు పైన తీసుకుంటారు. వీళ్ళ పట్ల ఇతరులకు కొద్దిగా హాని ఖచ్చితంగా అవుతుంది. హాని అంటే ఏ రకంగా అంటే కౌటుంబిక జీవితంలో వీళ్ళ వల్ల కొద్దిగా ఇంట్లో పరువు కావచ్చు, ఏదైనా కావచ్చు, కొద్దిగా తగ్గుతుంది. కానీ వీళ్ళ వల్లనే ఇంట్లో కౌటుంబిక జీవితంలో సెక్యూర్ గా ఉంటాడు. ఈ 4వ పాదం వారు ఎంత మైనస్ అంతనే ప్లస్. అందువల్ల ఈ ప్రతి అశ్విని నక్షత్రం వారికి ఏంటంటే ముందుగా వీళ్ళు కోపం పైన నియంత్రణ ఉండాలి. ఆవేశం, ఆలోచన, ఈ 3 ఖచ్చితంగా కావాలి. కోపం పైన నియంత్రణం, ఆవేశంలో నియంత్రణం, ఆలోచన పైన నియంత్రణం. ప్రతి ఒక్క విషయం గురించి నాకే అంటున్నారు, అది నేనే అని అనుకోకూడదు. ఎందుకంటే వీళ్ళ స్వభావం ఏంటంటే అది ప్రతి ఒక్కటి నేనే, ప్రతి ఒక్క సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, అది నేను అనుభవించి తీరాలి అని వీళ్ళ దగ్గర ఒక నెగటివ్ ఏంటంటే అశ్విని నక్షత్రం వాళ్ళ వరకు ఏదైనా చూడగానే అది నాకే కావాలి, ఒక దాన్ని ఏమంటారు అంత నాకే సొంతం, ఇలా ఉండకూడదు. ఇది వీళ్ళ నెగటివ్ పాయింట్. కానీ జీవితంలో వీళ్ళు చాలా ముందుకు వెళ్తారు అశ్విని నక్షత్రం వారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఒక చోట ఎప్పుడు వీళ్ళు ఆగరు. ఎందుకంటే చరరాశి, అందులో పురుషుల నక్షత్రం, ఇది మేల్ నక్షత్రం, హార్స్ మేల్ ఇది. అందువల్ల వీళ్ళు అనుకుని చేస్తారు ఖచ్చితంగా. వీళ్ళు ఏదైనా కళ కంటే అది కళ ఎప్పుడు సగంలో కాదు, కళ పూర్ణ అయ్యే తీరుతుంది. కానీ మైనస్ ఏంటంటే వీళ్ళు తొందరగా ఆలోచించారు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. గైడెన్స్ సరిగ్గా మీకు కావాలి. అశ్విని నక్షత్రం వారికి గైడెన్స్ ఖచ్చితంగా కావాల్సింది. మీరు ఎంత వినాయకునికి ఆరాధన చేసుకుంటారో మీరు చాలా అంటే చాలా బాగుంటారు. వినాయకుని ఆరాధన మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. కుదిరితే ప్రతి మంగళవారం ఉపవాసం చేసుకోవాలి. మీరు అశ్విని నక్షత్రం వారు ప్రతి మంగళవారం ఉపవాసం చేసుకోవాలి. ప్రతి బుధవారం వినాయకునికి గరిక అర్పణం చేయాలి. కుదిరితే ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని కూడా చదువుకోవాలి. జీవితంలో సక్సెస్ ఫార్ములా అశ్విని నక్షత్రం వారికి ఏంటంటే సరైన గైడెన్స్ తీసుకోండి, మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. మీ జాతకం ఎలా అయినా ఉండని పర్వాలేదు. ఎందుకంటే మీ దగ్గర ఇతరులకి మోటివేషన్ చేసే క్షమత, పాజిటివిటీ చాలా ఉంది. దాన్ని మీతో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చాలా ఆనందంగా ఉంటారు, మీరు తప్ప. మీ పవర్ మీకు ఎప్పుడు యూజ్ కాదు, మీ పవర్ పక్క వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. దాన్ని మీరు సరైన యూజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు సరైన గైడెన్స్ దొరకలేకపోతే మీరు కూడా ఏం చేయలేరు. సమయం చాలా తక్కువ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర. మీరు కూడా జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరికైనా గైడెన్స్ తీసుకోండి. జీవితంలో కొన్ని ఫార్ములాలు ఉంటాయి, దాన్ని ఆలోచించి జాతకం చూసుకొని ముందుకు వెళ్ళండి. మీరు ఎప్పుడు తక్కువ అనుకోకండి, మీ దగ్గర చాలా పవర్ ఉంది అశ్విని నక్షత్రం వారికి. నెగటివ్ గురించి ఎక్కువ ఆలోచించకండి, ప్లస్ గురించి ఆలోచించితే నెగటివ్ ఆలోచించకండి. ఎందుకంటే కొన్ని విషయాలు ఎలా ఎరకనా, జీవితంలో ప్రతి ఒక్క మనిషి 100% రైట్ ఉంటాడని ఎప్పుడు చెప్పలేము. అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనకి చూడడానికి అలా కనిపిస్తుంటది, మిగతా ఏం కాదు. మీరు ఏదైతే ఉన్నారో అది మీ దృష్టిలో మీరు సరైన ఉన్నారు. కొద్దిగా గైడెన్స్ తీసుకోండి. గైడెన్స్ తో పాటు మీరు జీవితంలో ముందు ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు. వినాయకునికి ప్రతిరోజు ఎంత కుదిరితే అంత గణపతి స్తోత్రాన్ని చదువుకోండి. మిగతా ఏం చేయకండి. ప్రతి మంగళవారం ఉపవాసం చేసుకోండి. కుదిరితే జాతకంలో గ్రహస్థితులు కనుక అనుకూలంగా ఉంటే బిజినెస్ చేయండి, సొంతంగా బిజినెస్. మీరు ఖచ్చితంగా మీ బిజినెస్ లో ప్రాఫిట్ ఎక్కువగానే సంపాదించగలుగుతారు. శ్రీమాత్రే నమః.